28 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్, ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్‌యూసీ హాస్పిటల్ మన హైదరాబాద్‌లో. తన పాటతో, మాటతో, నడకతో, నడతతో అచ్చమైన తెలుగుదనానికి చిరునామాగా నిలిచిన సింగర్ అని చెప్పుకోవచ్చు. నేను పేరు చెప్పే కన్నా కూడా మ్యూజిక్ ఒకసారి ప్లే చేస్తే ఎంట్రీ ఇస్తారు. ఓకే, ఫస్ట్ టైం మిమ్మల్ని చాలా నర్వస్ గా చూస్తున్నాను. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు? మై డ్రీమ్ ఫుల్ఫిల్ టుడే. వెళ్ళిపోవచ్చు అయితే. అయ్యో లేదా మాఘమాసం ఎప్పుడొస్తుందో? ఈ 27 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చూసుకుంటే వాట్ ఈస్ సునీత గారి లైఫ్ అంటే స్ట్రగుల్స్, అచీవ్మెంట్స్ అంటే ఏమనిపిస్తుంది మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్? అన్ని స్ట్రగుల్స్. నేనంటూ కొన్ని పరిధులు పెట్టుకున్నాను, నేనంటూ ఇక్కడి వరకే ఓకే అనుకున్నాను కాబట్టి నేను ఇది దాటి వెళ్ళను. ఈరోజు హూ ఇస్ షీ అంటే ఈ వేళలో నేను అనేది నిలబెట్టింది మిమ్మల్ని. అవును. సో దాంతోనే స్టార్ట్ చేయండి, ఒక 2 లైన్స్ ప్లీజ్. అచ్చా, పాడాలా? నా గుండె ఏనాడు, ఇందుకు మీ యాక్షన్ గుర్తొస్తుంది. ఇలా పడిపోయారు. యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఐ థింక్ మోర్ దెన్ 120 హీరోయిన్స్ కు చెప్పారు మీరు. 121 heroines. 120 ఎవరిని మిస్ చేయలేదు అయితే. నేను ఎవరిని మిస్ కాలేదు. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నామతి, అయిపోయింది నా మనసు కోతి. సౌందర్య గారు ఒకసారి ఎవరికో పరిచయం చేస్తూ ఐఎమ్ సౌందర్య అండ్ దిస్ ఇస్ మై వాయిస్ అలా పరిచయం చేసేవారు అనమాట. చూడాలని ముందు కూడా సౌందర్య గారి డిఫరెంట్ ఉంటది ఆ స్లాంగ్ కొంచెం. చాలా షీస్ అ డార్లింగ్. సినిమా చూస్తుంటే లేకపోతే ఎక్కడన్నా తన పోస్టరో ఫోటోనో చూస్తే షీ ఈజ్ దేర్ అన్నట్టు. మీమ్స్ ట్రోల్స్ వచ్చాయి కదా. ఏం ట్రోలింగ్? మ్యారేజ్ గురించి ట్రోల్ వచ్చింది. ఏమని? అంటే ఈ టైంలో ఎందుకు చేసుకున్నారు, ఏ టైం, ఈ ఏజ్ లో ఎందుకు చేసుకున్నారు, Age? ముందే చేసుకో- మీరు అందరూ అంటూ ఉంటారు కదా, లైక్ చిత్ర గారి తర్వాత 121 మంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పాను అని అంటారు. చాలా మందికి ఎంటర్టైన్మెంట్ కి నేను కారణభూతం అయ్యాను అంటారు. ఇన్ని మంచి విషయాలు ఉన్నప్పుడు వై ఫోకస్ ఫ్రమ్ వాల్యూమ్ ఆఫ్ వర్క్ టు పర్సనల్ లైఫ్? ఆల్వేస్ సంస్కారవంతుల లక్షణం ఏంటి అంటే ఒక మనిషిని ఒక మాట అనే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. సునీత గారు మీ మెంటర్ అంటే ఎవరని చెప్తారండి? నా మెంటర్ of course Balu garu. At one point of time I went into a lot of depression. He's the only person who made me very very strong. Balu garu ante bhakti, Balu garu ante abhimanam, Balu garu ante జీవితం. స్వరాభిషేకంలో ఆల్మోస్ట్ ఒక 350 పాటలు కలిసి పాడాము. కొంచెం చైర్ ఇటు తిప్పుకోండి, వీడియో ప్లే చేస్తారు. హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. గిరీష్ వీడియో ప్లే చేయి. వెల్కమ్. వెల్కమ్. మేడం 27 ఇయర్స్, ఎందుకంటే సుమన్ టీవీలో నేను ఎవరు జర్నీలో అయినా 25 ఇయర్స్ అయిపోయిందంటే వాళ్ళ జర్నీ గురించి తెలుసుకోవాలని చాలా ఎక్సైట్గా ఉంటున్నాను. అందుకే మీరు అన్నారు కదా ఎందుకు చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం, అట్లీస్ట్ తెలుసుకోవాలి ఈ జనరేషన్ వాళ్ళని. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీకంటూ మీరు ఓన్ చేసుకొని ప్రతి సాంగ్ని ఈ రోజు వరకు కూడా 27 ఇయర్స్ నాన్ స్టాప్గా ఉన్న ఒక సింగర్ని చాలా తక్కువ మందిని చూసాం మనం. అలాంటిది మీరు ఈ రోజుకి కూడా మొన్న 30 రోజుల్లో ఆ సినిమాకి ఎన్నిసార్లు విన్నాము ఆ సాంగ్ని. ఇలాంటి గొంతు, ఇలాంటి గొంతు మళ్ళీ పుట్టిద్దా మాకు అనేలా ఉంది. అంటే ఈ 27 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చూసుకుంటే వాట్ ఈస్ సునీత గారి లైఫ్ అంటే స్ట్రగుల్స్, అచీవ్మెంట్స్ అంటే ఏమనిపిస్తుంది మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు? అన్ని స్ట్రగుల్స్ అందరూ ఊహించుకుని, నా ప్రొఫెషనల్ లైఫ్లో ఎప్పుడు నాకు అన్ని స్ట్రగుల్స్ ఏం లేవు. కాకపోతే నేనంటూ కొన్ని పరిధులు పెట్టుకున్నాను, నేనంటూ ఇక్కడి వరకే ఓకే అనుకున్నాను కాబట్టి నేను ఇది దాటి వెళ్ళలేదు. అంటే బాలీవుడ్ ట్రై చేద్దామను,
నేను ఎప్పుడు అలాంటివి ఆలోచనలు ఏమి చేయలేదు. ఇదే నా ప్రపంచం అనుకున్నాను. ఇక్కడే ఏం సాధించగలను అది సాధించాను అంతే. కొన్ని లిమిటెడ్గా ఓకే నేనున్న ఫీల్డ్లో నేనేంటో తెలియాలి. అంటే నేనున్న ఫీల్డ్ అంటే ఎలా అయిపోయిందంటే అండి, నేను వచ్చిన టైంలో అంత ఎక్కువ కాంపిటీషన్ లేదు. అంటే ఇప్పుడున్నంత. చిత్రమ్మ వచ్చిన టైంలో నేనున్నప్పుడున్న కాంపిటీషన్ కూడా లేదు. కాంకర్ చేయడానికే వచ్చినట్లుగా వచ్చేసారు అన్ని అవకాశాలు. అంటే సినిమాల్లో ఒక ఆల్బమ్ అంతా సింగిల్ కార్డ్ పాడే రోజుల్లో. అండ్ ఆ తర్వాత నేను కూడా కపుల్ ఆఫ్ ఆల్బమ్స్, బద్రీ కావచ్చు, గాది, ఇటువంటి సినిమాలు చాలా వరకు సింగిల్ కార్డ్ నేను కూడా పాడాను. బట్ లేటర్ ఆన్ ఏమైపోయింది అంటే కాంపిటీషన్ పెరిగిపోయింది, సినిమా పరిధి పెరిగింది, బడ్జెట్ పెరిగింది, అండ్ ఆపర్చునిటీస్ వేరే Number of రాష్ట్రాల singers నుంచి పెరిగిపోయారు. ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడి నుంచి అటు వెళ్ళి పాడేవాళ్ళు. ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది టోటలీ. ఇట్స్ నాట్ జస్ట్ ఈ రోజున పాన్ ఇండియా అంటే ఇండియన్ మూవీ అని ఎలా అయితే అంటున్నారో, అది నాకు తెలిసి బీజం పడింది 95, 96 ఆ టైంలోనే. చెన్నై నుంచి ఇండస్ట్రీ ఎప్పుడైతే మూవ్ అవుట్ అవుతుందో ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో వచ్చాను నేను. ఐఎమ్ లైక్ అ బ్రిడ్జ్ బిట్వీన్ దట్ జనరేషన్ అండ్ ఆ తర్వాత చాలా లేట్గా వచ్చిన జనరేషన్కి మధ్యలో. బికాజ్ నేను అది చూశాను, ఇది చూశాను, చూస్తూనే ఉన్నాను. ఓకే అండ్ ఒకానొక పీరియడ్లో సునీత గారు ట్రెండ్ సెట్టర్ అంటే యాక్సెప్ట్ చేస్తారా మీరు? తెలియదు నాకు ట్రెండ్ సెట్టర్ అని ఎందుకన్నారు. ఎందుకంటే యాజ్ అ సింగర్గా మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఒక హీరోయిన్కి, ఒక టాప్ హీరోయిన్కి ఉన్నంత ఫ్యాన్ బేస్ ఉంది మీకు. అందుకే ట్రెండ్ సెట్టర్ అన్నాను. మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? మేమైతే యాక్సెప్ట్ చేస్తాం. అంటే మీరు ఎలా నర్వస్ ఫీల్ అవుతారో ఇట్లాంటివి కొన్ని వింటే నేను నర్వస్ ఫీల్ అవుతాను. ఐ యూస్ టు థింక్, నేను నా పాట అంటే ఇష్టపడతారా, నా చీర అంటే ఇష్టపడతారా, లేకపోతే నేను బాగుంటానని ఇష్టపడతారా అని చాలా కన్ఫ్యూజన్ ఉండేది నాకు అన్నీ కలిసి వచ్చాయి ఒకనొక టైంలో, ఒక పాయింట్ ఆఫ్ టైంలో లైఫ్లో. బట్ సమ్ టైమ్స్ పీపుల్ యూస్ టు సే మీ పాట అంటే చాలా ఇష్టం అని. అన్ని బ్యాలెన్స్ అయ్యేలాగా మాట్లాడేవాళ్ళు. సడన్గా ఒక ఆయన ఏదో ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు గబగబా బౌన్సర్స్ ఉన్నారు చుట్టూరా, అయినా సరే పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసపడుతూ నాకు, నేను వాళ్ళకి చెప్పాను బౌన్సర్స్కి, ఆయన అలౌ చేయండి పాపం, ఆయన పరిగెత్తుకుంటూ వస్తున్నారు, ఆయాసపడుతున్నారు, ఏంటి విషయం. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఆయన వస్తారు, వచ్చి పాపం ఆయన అభిమానాన్ని చాటుకుంటారు, అది ఇది. సడన్గా ఫోన్ చూపించారు, అందులో నా ఫోటోనే ఉంది. మేడం ఈ చీర ఎక్కడిది, ఒకసారి నేను మా ఆవిడకి గిఫ్ట్ చేయాలనుకుంటున్నాను. సో అలాంటి అభిమానులు ఉన్నారు. నా డబ్బింగ్కి చాలామంది రిలేట్ చేసుకునేటటువంటి అభిమానులు ఉన్నారు. నాకు అనిపిస్తుంది ఏంటంటే, మీరు అన్న ఒక 27 years జర్నీ వెనక్కి తిరిగి చూసుకుంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో నేను ఉన్నాను కాబట్టి, అంటే అటు డబ్బింగ్ రంగంలోనూ, ఇటు మెయిన్ పాటలు అయి ఉండొచ్చు, బట్ విస్తరించాను కాబట్టి అంత సస్టైన్ అయ్యానేమో అని నా ఫీలింగ్. బట్ ఐ డోంట్ నో. ఎలా మేడం అంటే మీరు చూసుకుంటేనేమో చాలా స్వీట్ వాయిస్, తేనె ఎంత తీయగా ఉంటుంది, ఎంత మధురంగా ఉంటుంది, అలా ఉంటుంది సునీత గారి వాయిస్ అంటే. కొంచెం ఎక్కువ పొగుడుతున్నా నిజంగానే కామెంట్స్లో ఎన్ని వచ్చినా కానీ నా మనసులో ఉంది అని బయటకు వచ్చేయాల్సిందే. అండ్ ఒక్కసారిగా డబ్బింగ్ అంటే ఏడవాలి, నవ్వాలి, ఎమోషన్స్ అన్నీ పండించాలి, శృంగారం అన్ని నవ్వరసాలు పండించాలి. అండ్ మీ ఫీల్డ్కి కంప్లీట్గా డిఫరెంట్ ఆపోజిట్ అది. ఎట్లా అనుకుంటారు ఫీల్డ్కి కంప్లీట్గా అంటే డిఫరెంట్? మీరు అంటే సింగర్ అంటే ఏంటి మేడం? ఏం లేదు, సింగర్ పలికించనివి ఏవి, డబ్బింగ్ ఆర్టిస్ట్ పలికించడం అంటూ ఏం లేదు. ఇవన్నీ వాయిస్ basic గా చెడిపోతుంది కదా. చెడిపోతుంది అన్న భయం బిగినింగ్లో ఉంటూ ఉండేది. అందుకనే నేను ఎప్పుడు ఐ యూస్ టు సే, ఇనిషియల్ డేస్లో నాకు ఆపర్చునిటీస్ వచ్చినా కూడా, లేదు నా గొంతు పాడవుతుంది అని చెప్పి నేను డబ్బింగ్ ఆపర్చునిటీస్ ఎప్పుడు టేకప్ చేయలేదు. ఇష్టం లేక కాదు, కన్ఫ్యూజన్తో. నేను అసలు ఇండస్ట్రీకి రావటమే అలా వచ్చేసాను. జస్ట్ లైక్ దట్ డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ మీ. రెడ్ కార్పెటే కదా. ఇప్పుడు నేను ఎప్పుడు అంతకుముందు వెళ్ళి ఒక వాయిస్ టెస్ట్, నేను సినిమాలో పాడాలనుకుంటున్నానండి, నా వాయిస్ ఆడిషన్ చేయండి అని నేను ఎప్పుడు అడగలేదు. ఐ వాజ్ 17. సరే రికార్డింగ్స్లో పాడుతున్న టైంలో గులాబీ ఆపర్చునిటీ వచ్చింది. అది కూడా నేను వెళ్ళి పాడి ఉంటే ఉంటుంది, లేకపోతే నాకేమి పెద్ద నేను ఫీల్ అయిపోయి బాబో ఏంటి అని అనుకునే
టైంలో వెళ్ళలేదు నేను అసలు. నాకు ఆ ఆలోచన లేదు బేసిక్గా. సో అది అలా స్టార్ట్ అయింది. ఆ తర్వాతే మాఘమాసం అంటే ఈ వేళలో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అందరికీ తెలుసు. ఇట్స్ నాట్ మీ, ఇట్స్ ద మూవీ, ఇట్స్ ద కాంబినేషన్ అండ్ నా స్టార్స్. సో ఆ తర్వాత వెంటనే మాఘమాసం పాడటం, ఆ తర్వాత అన్ని సూపర్ హిట్ సాంగ్స్ అవ్వటం, ఆ తర్వాత యూనో సైమల్టేనియస్లీ ఇప్పుడు నేను ఏ రికార్డింగ్కి వెళ్ళినా కూడా నా వాయిస్ విని, ఓ మన హీరోయిన్కి డబ్బింగ్ చెప్పిస్తే బాగుంటుంది అని వాళ్ళకి అలా ఆలోచన వచ్చి, నేను 2-3 ఏళ్ళు పట్టింది ఒక డెసిషన్కి వచ్చి డబ్బింగ్ చెప్పడానికి. సో ఐ స్టార్టెడ్ మై డబ్బింగ్ ఇన్ ది ఇయర్ 99 విత్ పెళ్లి పందిరి. సో అప్పటి వరకు ఆలోచనలోనే ఉండేదాన్ని. అదే ఇందాక మీరు అన్నట్టు గొంతుపోతుంది, సో నా సింగింగ్ కదా నాకు ఇష్టమైన రంగం, ఇది ఎలా ఉంటుందో ఏంటో. సో 2-3 ఇయర్స్ గ్యాప్ తర్వాత అది కూడా హిట్ అయ్యేసరికి ఆ వెంటనే చూడాలని ఉంది. తర్వాత డిఫరెంట్ మూవీస్, మీకు తెలుసు కదా సక్సెస్ అనే కార్డ్ ఇక్కడ ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుంది అనేది. సక్సెస్ రావటం ఒక ఎత్తు, దాన్ని నిలబెట్టుకోవటం అనేది 200%. కత్తి మీద సాము వంటిది. అందులో నేను ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేశాను అండ్ సక్సెస్ చూశాను. మై లైఫ్ ఈజ్ కంప్లీట్ యాజ్ అ ప్రొఫెషనల్ చెప్పాలి అంటే కనుక ఐవ్ సీన్ లైక్ అంటే చాలా మంచి సక్సెస్ చూశాను నా కెరియర్లో. ఈ పాయింట్అవుట్ చేయడానికి లేదు అన్నంత మంచి సక్సెస్ చూశాను. అంటే ఒక సైడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి, లిరిసిస్ట్ల నుంచి, అలాగే తోటి గాయని గాయకుల నుంచి, అభిమానుల నుంచి, అంటే సంగీతాన్ని అభిమానించే, ఇది క్లాసికల్ రంగానికి చెందిన వాళ్ళు కావచ్చు, సెమీ క్లాసికల్ కావచ్చు, అంటే డివోషనల్ మ్యూజిక్ కావచ్చు, సినిమా రంగం కావచ్చు, ఏదైనా సరే ఎక్కడి నుంచైనా ప్రోత్సాహకరంగానే ఉండేది. కానివ్వండి, విమర్శలు అవన్నీ నేను అందరూ విన్నంత నేను వినలేదు బేసిక్గా. సో బికాజ్ నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ప్రొఫెషనల్గా మాట్లాడుకునే ఇదే ఉంటుంది తప్ప. సో ఐ హ్యావ్ సీన్ ది బెస్ట్ ఇన్ దిస్ ఫీల్డ్. అటు డబ్బింగ్ రంగంలో చాలామంది పెద్దవాళ్ళు, నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, ఆ తర్వాత గుమ్మడి గారు, అండ్ అంటే ఇంకా ఆ జనరేషన్ వాళ్ళందరూ కూడా అలా కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్ సేమ్ టైం నేను కపుల్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లైక్ జుమ్మందినాదం ఇటువంటివి చేయటం మూలంగా ఆ జనరేషన్ వాళ్ళందరికీ కూడా, అంటే ఇంట్లో కూర్చొని టీవీలో వచ్చే కార్యక్రమాలు చూస్తున్నప్పుడు వాళ్ళందరూ ఆ రకంగా నా భాషకి, నా మాడ్యులేషన్కి, మీరన్నట్టు నా కట్టుబొట్టుకి, వాటన్నిటికీ అలా కనెక్ట్ అయ్యారు. సో ఓవరాల్గా చెప్పాలి అంటే కనుక నన్నుగా చూసారు అందరూ. చూడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఐ నెవర్ వాంట్ టు టాక్ అబౌట్ ఆల్ దాట్. బట్ నా కళని ప్రోత్సహించి, నన్ను ఒక కళాకారునిగా గుర్తించి, నన్ను అభిమానించిన సినీ పెద్దల దగ్గర నుంచి నార్మల్ ఆడియన్స్ వరకు కూడా చాలామంది ఉన్నారనే విషయం నాకు తెలిసి నేను ఎప్పుడూ భగవంతుడికి థ్యాంక్స్ చెప్తాను. కోట్ల మంది